అందరికీ నమస్తే. నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పుష్పలత, శ్రీకాకుళం అమ్మాయి, తెలంగాణ కోడలు. నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే, గెస్ట్ విల్లాలోకి వచ్చిన తర్వాత 2 డేస్ సక్సెస్ఫుల్గా జాలీగా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా 3rd డేలోకి అయితే అడుగు పెట్టేశామండి. పొద్దున్నే స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి కోటియాడికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయలుదేరిపోయాము. మా పిల్లలు రావట్లేదు, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను అనుకుంటున్నారా? వాళ్ళిద్దరు అయితే వెనకాల వస్తున్నారు. మా ఆయన ఆల్రెడీ పొద్దున్నే ఆఫీస్లో ఏదో వర్క్ ఉందనేసి చూసుకొని నేను అక్కడికి వచ్చేస్తాను, మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని చెప్పారు. ముగ్గురం కలిసి అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. కోటియాడ్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకెవరికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ వాళ్ళని పెట్టుకున్నాము. మా ఆయన కూడా వర్క్ ఫినిష్ చేసుకొని ఆఫీస్ నుంచి కోటియాడ్ దగ్గరకు వచ్చేసారు. నలుగురం కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి లోపలికి వెళ్ళాము. నేనేమో పూరి, ఆలు కూర, ఇంకా కొన్ని ఫ్రూట్స్ ముక్కలు తెచ్చుకున్నాను. మా స్నూపీ సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా. ప్లేట్లో ఒక 4-5 కేక్ ముక్కలు అయితే తెచ్చుకుంది. మా మ్యాంకోగాడు నేను పూరి తినడం చూసి వాడు కూడా పూరి తెచ్చుకున్నాడు. ఇంకెవరం ఫస్ట్ తింటామనేసి తినడం స్టార్ట్ చేశాము. టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ ఆర్డర్ చేసాము. టీ ఆర్డర్ చేస్తే టీ ఇచ్చారండి. పెద్ద కప్పు నిండా డికేషన్ అంటారు కదా, టీ బ్యాగ్ నీటిలో ముంచిస్తారు, అది ఇచ్చేసి చిన్న కప్పు మిల్క్ ఇచ్చారు. ఆ గ్లాస్ వాటర్లో ఈ మిల్క్ పోసేసరికి అది గెంజిలాగా అయింది. తాగడం నా వల్ల కాలేదు. అదేదో కప్పు నిండా ఇచ్చే బదులు ఆ కప్పు సగానికి ఇచ్చి ఆ మిల్క్ ఇస్తే 2 మిక్స్ చేస్తే సరిపోయేది కదా. ఆ గ్లాస్ నిండా ఎందుకు ఇవ్వడం చెప్పండి. నేనే కాదు, ఎవరు తాగట్లేదు, అలా పెట్టేసి వేస్ట్ చేసేస్తున్నారు. అది అలాగే ఉండిపోతుంది. ఏం కడతారు? ఓకే, ఏమైనా కట్టుకోవచ్చు మంచిగా. స్టోరేజ్ ఏం స్టోర్? ఇప్పుడు వచ్చేసా. ఈరోజు మా ఆయనకి ఆఫ్ అనమాట. రూమ్లోనే ఉంటారు. ఇంకా పిల్లలతో పాటు సముద్రంలో స్విమ్మింగ్ చేయడానికి దిగిపోదామనేసి ప్లాన్ చేసుకున్నాము. అందుకే స్విమ్మింగ్ చేయడానికి కావాల్సిన డ్రెస్సెస్, స్విమ్ సూట్లు అవన్నీ కావాలి కదా. టిఫిన్ చేసి డైరెక్ట్గా రూమ్ లోపలికి వెళ్ళి అవన్నీ తీసుకొని మళ్ళీ వెళ్ళాక వచ్చేసాము. ఏది నత్త? ఇది మంచి పెట్టు. మంచిగుండు. కార్డు ఇవ్వు, విద్య కార్డు ఇవ్వు. నేను లోపలికి వచ్చేసి డోర్ క్లోజ్ చేయగానే ఇది లాక్ పడిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ కార్డు పెడితేనే లాక్ ఓపెన్ అయింది. ఇద్దరు నత్తతో కూర్చుని ఆడుకుంటున్నారు కదా, ఎండగా ఉందనేసి లోపలికి వచ్చేసాను నేను. ఇద్దరు డోర్ దగ్గరకు వచ్చి మమ్మీ డోర్ ఓపెన్ చేయి, ఇంత లోపలే మమ్మల్ని బయట వదిలేసి డోర్ వేస్తామనేసి ఒకటే అరుపులు కేకలు అనమాట. డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వచ్చారు. ఇంకా స్విమ్మింగ్ చేస్తాం అనుకున్నాం కదా, ఎప్పుడెప్పుడు స్విమ్ చేయాలనేసి ఒకటే కంగారు పడిపోతున్నారు. తొందరగా లోపలికి వచ్చేసి డ్రెస్ మార్చేసుకొని స్విమ్ సూట్లో రెడీ అయిపోవాలనేసి స్పీడ్గా లోపలికి వచ్చేసారు. ఇంకా మా స్నూపీ హడావుడి చూడాలి. ఇంకా స్విమ్మింగ్కి రెడీ అయిపోదాంలే అనుకునే ముందు మా మ్యాంకోగాడు వచ్చి మమ్మీ నీ దగ్గర ఏమైనా గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్ ఐటెం కానీ ఉందంటే ఉందనేసి చెప్పేసి రింగ్స్ ఇచ్చాను, అవి ఇచ్చేసే నాకు. ఒకవేళ నువ్వు సముద్రంలో స్విమ్మింగ్ చేస్తావు కదా, అలాంటప్పుడు మళ్ళీ పడిపోతే మళ్ళీ ఎత్తుకోలేము, దొరకవు. ఇక్కడ ఒక లాకర్ ఇచ్చారు కదా, లాకర్లో పెట్టి దాచి పెట్టేస్తానన్నాడు. వెళ్ళే లోపల సీక్రెట్ లాకర్ కూడా ఇచ్చారండి. మనం ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ అందులో పెట్టేసుకొని మనం లాక్ సెట్ చేసుకొని నెంబర్ పెట్టుకోవడమే. మా మ్యాంకోగాడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సరే అలాంటివన్నీ కనిపెడతాడు కదా. ఇంకా రింగ్స్ గుర్తుపెట్టుకొని తీసుకొని లాకర్లో దాచిపెట్టాడు.
ఈ పౌచ్లో కనిపిస్తున్న రింగ్స్ బ్యాండ్లు అవన్నీ ఈ మధ్యన ప్లాస్టిక్ థ్రెడ్తో వాడే అల్లుకున్నాడు అనమాట. ఊరు తీసుకురావడానికి అల్లుకొనే పౌచ్లో దాచిపెట్టుకున్నాడు. మా స్నూపీ చూసారా ఫోన్ ముందుకు వచ్చి ఎట్లా ఎక్కిరిస్తుంది, దాచిపెట్టేసి లాకర్లో పెట్టేసి లాక్ వేసేసి దానికి ఒక సీక్రెట్ కోడ్ కూడా పెట్టాడు. నెంబర్ గుర్తుపెట్టుకోమని చెప్పాను, ఎందుకంటే మళ్ళీ అది ఓపెన్ అవ్వకపోతే దాన్ని పగలగట్టాల్సి వచ్చిద్దిరా, మళ్ళీ మన గోల్డ్ రావాలంటే అప్పుడు మనకు సరిపోయిద్దని చెప్పాను. స్పీడ్గా ఇప్పుడు వెళ్ళి కొనుక్కుందాం, వేసుకో. లేకు స్విమ్ సూట్ లేదు, నేను స్విమ్మింగ్ చేయను అనేసి మా స్నూపీ ఏడ్చింది. మళ్ళీ గెస్ట్ షాప్కి వెళ్ళినప్పుడు కొనుక్కుందాంలే అనేసి ఏదో ఒకలాగా నచ్చ చెప్తే ఉన్నది వేసుకొని బయటకైతే వచ్చింది. ఇంకా మేము వెళ్ళిపోతామని చెప్పాను కదా, అందుకే స్పీడ్గా డ్రెస్ వేసుకొని వచ్చేసింది. మా మ్యాంకో గాడికి స్విమ్ సూట్ ఉంది కానీ వాడు వేసుకోకుండా షార్ట్తోనే దిగిపోతాను అన్నాడు. ఇంకా ముగ్గురం అయితే బీచ్ దగ్గరకు వచ్చేసి స్విమ్మింగ్ చేయడానికి రెడీ అయిపోయాము. దిగు దిగరా. ఫైనల్లీ అందరం కలిసి సముద్రంలో స్విమ్ చేయడానికి దిగిపోయాము. ఇలా సముద్రంలో స్విమ్మింగ్ చేయడము ఇదే ఫస్ట్ టైము, అందుకే మా ఆనందానికి అవధులు లేవు. ఇంకా అందరం కలిసి సముద్రం దిగిపోయి ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా ఫుల్ అడావుడి కూడా చేసామనుకోండి. ఫస్ట్ అయితే నేను ఫొటోస్ దిగేశాను, తర్వాత ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు స్విమ్ చేయడం స్టార్ట్ చేసేసాను. స్విమ్మింగ్ చేసేటప్పుడు ఈ కలద్దాలు అవసరమని అనుకుంటారేమో, అవి వచ్చేసి సాల్ట్ వాటర్ కదా, ఈ వాటర్ వచ్చేసి కళ్ళ లోపలికి వెళ్ళిపోయి కళ్ళు మండుతున్నాయి. ఇంకెందుకు అనేసి ఫొటోస్ దిగిన తర్వాత ఆ కళ్ళజోడిని అట్లాగే ఉంచేసాను సేఫ్టీ కోసం అనమాట. ఇంకా మా మ్యాంకో స్నూపీ ఇద్దరు గగుల్స్ కొనుక్కున్నారు స్విమ్మింగ్ చేయడానికి. అవి పెట్టుకొని మనం సముద్రంలో తలపెట్టినా సరే కంట్లోపలికి వాటర్ వెళ్ళవు. ఇంకా మనం సముద్రంలో ఏమున్నాయో చేపలు, ఇసుక, సముద్రం ఉన్నదంతా స్విమ్ చేసుకుంటూ క్లియర్గా చూసుకోవచ్చు, మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా వాళ్ళిద్దరూ స్విమ్మింగ్ చేయడానికి టబ్స్ కూడా తీసుకొచ్చారు, ఎందుకంటే ఒకవేళ లోపలికి వెళ్ళినా సరే టబ్స్ ఉంటే సేఫ్టీగా ఉంటాయి కదా. ఆ పెద్ద కెరటాలు వస్తున్నాయి కదా, పెద్ద కెరటాల వరకు ఎండ్ పాయింట్ అనమాట, అక్కడ వరకు మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నడుచుకుంటూ వెళ్ళినా సరే మునిగిపోము, కాకపోతే స్విమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. అది దాటి వెళ్ళామంటే డేంజరస్ పాయింట్, ఇంకా అది దాటి వెళ్ళకూడదు, అక్కడ వరకే మనకి ఎండ్ పాయింట్. మా స్నూపీ అయితే ఆ టబ్లో కూర్చుంటుందా, ఈ కెరటాలు వచ్చేసి దాన్ని అటు తోయడం ఇటు తోయడం ఉయ్యాలు ఊపినట్టు ఉంది. మా మ్యాంకో గాడైతే ఇంకా చెప్పే పని లేదండి, ఆ గగుల్స్ పెట్టుకొని సముద్రంలో చేప కొట్టుకున్నట్టే కొట్టుకుంటున్నాడు. వాడైతే సముద్రం లోపలికి చూసేసి ఏమేమి ఉన్నాయా, ఏమేమి కనిపించాయా, ఏమేమి చూస్తున్నానా అవన్నిటి మీద రీసెర్చ్ చేయడం అనమాట. ఇంకా మా స్నూమీని లోపలికి తీసుకెళ్తానరా, నేనున్నాను కదా, ఆ టబ్ ఎందుకు అనేసి వాళ్ళు ఆడి తీసుకెళ్తుంటే వామ్మో నాకొద్దు, నాకు భయం అనేసి ఒకటే ఏడుస్తుంది, అరుస్తుంది. ఇంకెందుకు భయపడిపోతుంది అనేసి దాని టబ్బు దానికి ఇచ్చేసి బయటకు పంపించేసాము. స్టార్టింగ్లో నాకు దిగేటప్పుడు కూడా భయం అనిపించింది, ఇంకా డేర్ చేసి దిగిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాలనిపించింది. ఏంటంటే ఆ కెరటాలకి మనం లోపలికి వెళ్ళే పని లేకుండా అవే వాటితో పాటు తీసుకెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంకెందుకు అనేసి సేఫ్టీ కోసము లైఫ్ జాకెట్ వేసేసాను, దానివల్ల మనం ఎంత లోపలికి వెళ్ళినా సరే పైకి తేలుతాము కానీ మునగము. ఇంకా లైఫ్ జాకెట్ వేసుకొని అలా పైకి తేలుతుంటే ఆ కెరటాలే మనల్ని వచ్చి ఉయ్యాలు ఊపినట్టు అటు ఇటు ఉయ్యాలు ఊపేస్తున్నాయి. ఇంకా మా మ్యాంకో గాడు గగుల్స్ తీసుకొని కాసేపు సముద్రం లోపలికి కూడా చూసేశాను.
సేపు స్విమ్మింగ్ చేసుకొని బయటకు వచ్చేసాము. మా పిల్లలిద్దరికి ఇంకా కోరిక తీరలేదంట. స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి దిగిపోయారు. బయటికి రాగానే ఇసుక చూడంగానే నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చేసాయి. అందుకే గూడు కట్టుకుందాములు అనేసి కూర్చున్నాను. వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తుంటే నేను ఒక్కదాన్ని ఎండలో కూర్చొని గూడు కట్టుకోవడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ అయితే తడి ఇసుక దగ్గర కెరటాల దగ్గర కడుతుంటే 2-3 సార్లు కెరటాల్లో కొట్టుకెళ్ళిపోయింది. ఇంకెందుకనేసి కొంచెం దూరంగా కూర్చొని కట్టడం స్టార్ట్ చేశాను. ఇంతలోపలే మా స్నూపీ వచ్చి మమ్మీ భలే కడుతున్నా మమ్మీ ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతుంది. మేము చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరము కలిసి ఇలాగే ఇసుకలో గూళ్ళు కట్టుకునే వాళ్ళము. ఎవరిదైనా గట్టిగా ఉంటే కూల్ చేసుకొని ఆడుకునే వాళ్ళం అని చెప్పాను. భలే కడుతున్నాం మమ్మీ నాకు కూడా నేర్పించమని అడుగుతుంది. గూడు కట్టడం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసానండి. కెరటాలు ఉన్నాయి, ఎప్పుడు కూల్చేద్దామని చూస్తున్నాయి. అప్పటికే 2-3 కెరటాలు లోపలికి వచ్చేలేగా నేను కొంచెం స్ట్రాంగ్గా కట్టడం వల్ల ఏమీ కాలేదు. నేను కట్టినంతసేపు నా జోలికి రాలేదు. నేను కట్టిన తర్వాత ఎప్పుడెప్పుడు కూల్చేద్దామనేసి కాసుకొని కూర్చున్నట్లున్నాయి. సాయంత్రం దాకా చూడాలి ఈ గూడు ఎలాగ ఉంటుందో లేకపోతే సముద్రంలో కలిసిపోతుందో వచ్చి మళ్ళీ చెక్ చేసుకోవాలి. నేను అక్కడ గూడు కడుతున్నా కానీ వీళ్ళిద్దరైతే ఒకటే గోల. మమ్మీ రా ఒకసారి స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేద్దాము, ఎవరు ముందు దూకుతామనేసి ముగ్గురం కలిసి పోటీ పెట్టుకుందామనేసి ఒకటే అరుస్తుంటే స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చేసాను. ఇట్లా లేక ఇట్లా నార్మల్ గా నింపుంటా మిగులుతా ట్రైయింగ్ నాట్ అబౌ ఇన్ 10 minutes. వాటర్ పైకి లేసి నా నోట్లో పోదు. జరగండి.
స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత నలుగురం కలిసి ఫ్రెష్గా స్నానం చేసేసాము. అదంతా సాల్ట్ వాటర్ కాబట్టి మళ్ళీ షవర్ కింద తలస్నానం నీట్గా చేసేసాము. అప్పటికే లంచ్ టైం దాటిపోయి 2 o'clock అయిపోతుంది. ఇంకా క్యాంటీన్ క్లోజ్ చేసేస్తారులే అనేసి నలుగురం హడావుడిగా క్యాంటీన్కి భోజనానికని రెడీ అయిపోయాము. మా పిల్లలు ముందే వెళ్ళిపోయి నన్ను రమ్మని పిలుస్తున్నారు. డోర్ క్లోజ్ చేసుకొని బయటకు వచ్చేసాను. అప్పటిదాకా నీ వీడియోస్కి టైం అంతా వేస్ట్ చేస్తా మమ్మీ అన్నది కాస్త నేను బయటకు వచ్చి ఫోన్లో వీడియో ఆన్ చేయంగానే వీడియో ముందుకు వచ్చేసి ఫేస్ ఎలా ఉంది, మొహం ఎలా ఉందని చూసుకుంటుంది. హడావుడిగా రెడీ అయింది కదా. ఎలా ఉన్నాను మమ్మీ, బాగానే ఉన్నానా అని అడిగితే బాగానే ఉన్నావులే అని చెప్పాను. ఫ్రైడే రోజు ఇక్కడ మంచిగా చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ పకోడీ, తోటకూర పెడతారు. ఇంకా మేము అందరం ప్లేట్లో పెట్టేసుకొని మా లంచ్ని అయితే కంప్లీట్ చేసేసాము. లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళ లోపలికి అయితే వెళ్ళిపోయాము. చల్లగా కూల్ డ్రింక్ కానీ జ్యూస్ కానీ ఏదైనా తాగుదామంటే ఈ లోపల మా మ్యాంకో గాడు నేను అందరికి పోసిస్తానేసి అంటున్నాడు. పొద్దున్నే మినీ బార్లు అన్నీ ఫిల్ చేసి వెళ్ళారు కదా, జ్యూస్లు అన్నీ ఉన్నాయి. ఇంకా తాగాక కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుందాం. మా మ్యాంగో గాడు మ్యాంగో జ్యూస్ పోసుకొని నాకు ఫ్యాంటా పోసిచ్చాడు. తాగే కూల్ డ్రింక్ ఏమో కానీ పట్టుకొని తాగుతున్న గ్లాస్ అయితే భలేగా ఉంది. ఈ కూల్ డ్రింక్స్ పొద్దున్న తాగేస్తే మళ్ళీ సాయంత్రం కొత్తవి తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇదేదో బాగున్నట్టుంది. ఈ విల్లాలో ఇలా కూల్ డ్రింక్స్ తాగుకుంటూ బతికేయచ్చు. ఈ విల్లాలో ఉండాలంటే రోజుకి 1 lakh పే చేయాలి. 2 బెడ్రూమ్లు విత్ స్విమ్మింగ్ పూల్తో విల్లా అయితే చాలా పెద్దగా ఉంటుంది. గెస్ట్లు ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళకి కూడా కూల్ డ్రింక్స్, మందు, స్నాక్స్ ఇవన్నీ రూమ్ లోపలికి సప్లై చేస్తారు. కాకపోతే పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్కి అయితే వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి తినవలసిందే. రెస్టారెంట్కి వెళ్ళి తినేసి మళ్ళీ విల్లాకి వచ్చేవలసిందే. ఇప్పుడైతే మనం చల్లని కూల్ డ్రింక్స్ తాగేసాం కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక 2 hours పడుకొని లెగిసిన తర్వాత సాయంత్రం అయిపోయింది. టైం వచ్చేసి 5:30 దాటిపోయింది. పొద్దున్న 2-3 గంటలు బాగా స్విమ్మింగ్ చేశాం కదా, బాగా అలసిపోయామన్నమాట. లెగిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు. లెగిసాక నీరసంగా ఉంది. ఏదైనా వేడివేడిగా టీ కానీ కాఫీ కానీ తాగితేనే కొంచెం ఎనర్జీ వచ్చింది అనుకొని కాఫీ పెట్టుకుందామని అక్కడికి వచ్చేసరికి ఈ కాఫీ మిషన్లో నాకు కాఫీ కలుపుకోవడం రాదనమాట. అదంతా మా మ్యాంకో గడికే తెలుసు. ఆ టెక్నిక్స్ అని వాడికే తెలుసు. వాడే పెట్టిస్తాడు. వాడిని లేపితే వాడు ఫుల్ స్లీపింగ్లో ఉన్నాడనమాట. ఎన్నిసార్లు వెళ్ళి లేపినా సరే లెగలేదు. ఇంకా నాకైతే లైట్గా హెడ్ఏక్గా ఉంది. ఈ హెడ్ఏక్ ఏదో ఒకటి తాగితేనే కొంచెం రిలాక్స్ అవుతుంది అనేసి ఇంకా హీటర్లో హాట్ వాటర్ పెట్టుకొని అందులోనే మిల్క్ పౌడరు, కాఫీ పౌడరు, షుగరు అన్నీ యాడ్ చేసుకొని వేడివేడిగా కాఫీ అయితే పెట్టుకొని తాగేశాను. టేస్ట్ ఎలా ఉందని అంటారా, మనం పెట్టుకునేది కదా, బాగానే ఉందలేండి. అలా ఎంజాయ్ చేస్తూ తాగేశాను. నేను పడుకొని లెగడము అయిపోయింది. వేడివేడిగా నా చేత్తో టీ కలుపుకొని తాగడము కూడా అయిపోయింది. మా వాళ్ళు ఇంకా ఎవరూ లేగలేదు, ఫుల్ స్లీపింగ్లో ఉన్నారు. మా స్నూపీ ఒక్కతే లెగిసింది. అయితే పొద్దున్న బీచ్లో గూడు కట్టాను కదా, అది ఎలా ఉందో లేదో దాని సిచ్యువేషన్ ఎలా ఉందో, సముద్రంలో కలిసిపోయిందా చూసొద్దాం అనేసి బయటకు వచ్చాము. మా స్నూపీ కూడా నాతో పాటు మమ్మీ నేను కూడా చూస్తాననేసి వచ్చింది. అప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందన్నమాట. కొంచెం చీకటి పడుతుంది. సరే చూసొద్దాం అనేసి ఇద్దరం కలిసి బయటకు వచ్చి చూసాము. అక్కడ గూడు కాదు కదా, అసలు ఎక్కడ కట్టామని ఆనవాళ్ళు కూడా లేదనమాట. ఏముంది మేము కట్టిన గూడు ఒక విషయమా చెప్పండి. ఆ కెరటాలకి ఒక్కసారి పెద్ద కెరటం వచ్చిందంటే లోపలికి కొట్టుకెళ్ళిపోయింది కదా, ఇసుక ఎంతసేపు చెప్పండి. ఇక ఎక్కడ కట్టామనేసి మేమైతే ఎత్తుక్కొని కాసేపు అలా బీచ్లో కూర్చొని మళ్ళీ లోపలికి వచ్చేసాము.
నైటు డిన్నర్ చేయడానికి క్యాంటీన్కి కానీ రెస్టారెంట్ కానీ ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. మా ఆయన తెలిసిన వాళ్ళతో చేపల పులుసు వండించారు. అది కూడా ఇండియన్ స్టైల్ అంటే ఆంధ్ర స్టైల్ అనమాట. ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు వండించారు. ఇంకా రూమ్లో తినేద్దామనేసి రూమ్కి వచ్చేసాము. ఎందుకంటే విల్లాలో లంచ్ కానీ డిన్నర్ కానీ అలౌ చేయరనమాట. మొత్తం స్మెల్ వచ్చేసిద్ది కదా, అందుకనేసి రూమ్కి వచ్చేసి రూమ్లో తినేసి వెళ్ళిపోవాలనుకున్నాము. క్యాంటీన్ నుంచి వేడివేడిగా దమ్ బిర్యానీ పన్నీర్ ఫ్రై తెచ్చుకున్నాము. ఇది వచ్చేసి చేపల పులుసు అనమాట. చేపల పులుసు అయితే మామూలుగా లేదు, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎప్పుడెప్పుడు తినేద్దామని అనిపిస్తుంది, అంత బాగుంది. ఇంక అందరం ప్లేట్లో పెట్టుకొని తినడం స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి రూమ్లో మా మ్యాంగోగాడు లేడు. అప్పుడే కనిపించాడు, ఒక్క నిమిషంలో మాయమైపోయాడు. ఎక్కడైనా దాక్కున్నాడేమని ఎతికితే ఎక్కడ కూడా దాక్కొని లేడు. రూమ్లో ఎక్కడా లేడు. బయటికి వెళ్ళి చూసొద్దాం అనేసి బయటికి వెళ్ళి చూసాము. క్యాంటీన్ పక్కన క్రికెట్ గ్రౌండ్ ఉంటుందన్నమాట. వచ్చేటప్పుడు ఒక గంట అక్కడ క్రికెట్ ఆడుకొని రూమ్కి వచ్చాడు. వచ్చినట్టే వచ్చి మళ్ళీ కనిపించకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఇంకెక్కడున్నాడనేసి ఎతకడానికి బయటికి వెళ్ళాము. అందరం ఇంకా ప్లేట్లో అన్నం పెట్టుకున్నాం కదా, మీరు తినండి నేను ఎతికేసి వస్తాననేసి మా ఆయన వెళ్ళారు. వెళ్ళి ఎక్కడ ఎతికినా సరే కనపడలేదంట. ఈ లోపల మా స్నూపీ ఒకసారి లెగిసి వెళ్ళి చూసింది. ఏమో వచ్చారో రాలేదా అనేసి గేట్ వరకు వెళ్ళి చూసింది. ఇంకా రావట్లేదు మమ్మీ అనేసి చాలాసేపు చూసాము. చాలాసేపు ఎతికేసరికి ఇక్కడ రీక్రియేషన్ రూమ్ అంటే అక్కడ దొరికాడనమాట. తప్పిపోయి దొరికాడు. గట్టి పెళ్ళి అయ్యేదిలే కానీ మొత్తానికి ఒక గంట తర్వాత మా మ్యాంగో కూడా దొరికాడు. ఇక్కడ రీక్రియేషన్ రూమ్ ఉంటుందన్నమాట. అక్కడ ఆడుకోవడానికి గేమ్స్ అన్నీ ఉంటాయి. ఈ 10 నువ్వేం చేస్తున్నావు అని అంటే అక్కడ గేమ్స్ ఆడుకొని కూర్చున్నా అని చెప్పాడు. రూమ్కి వచ్చిన తర్వాత కొట్టడం ఎందుకు అనేసి ఏమీ అనలేదు. నువ్వు తప్పిపోయావు అనేసి అందరికీ చెప్పాలి కదరా అని వీడియో తీస్తుంటే ఫోన్ పక్కకు తోసేస్తున్నాడు. మా మ్యాంగో గాడు తప్పిపోవడం, దొరకడం, డిన్నర్ కంప్లీట్ చేయడం అన్నీ అయిపోయాయి. ఇంక ఇప్పుడు పడుకోవడానికి విల్లాకి వెళ్ళిపోతున్నాము. చాలా లేట్ అయిపోయింది. ఇక్కడే పడుకుపోవాలనుకున్నాంలే కానీ ఇంకా మా పిల్లలిద్దరూ ఊరుకోలేదు. అక్కడికి వెళ్ళి పడుకుందాం వద్దు అనేసి అన్నారు. ఇంకా తిన్న తర్వాత ప్లేట్స్లు బౌళ్ళు అన్నీ క్లీన్ చేయాలి కదా, అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసి కడిగేసి పక్కన పెట్టేసి రూమ్ కూడా నీట్గా క్లీన్ చేసేసి పడుకోవడానికి విల్లాకి వచ్చేసాము. చూసారుగా మా పిల్లలిద్దరూ పడుకోవడానికి బీన్ బ్యాగులతో ఎలా అరేంజ్ చేసుకున్నారో. ఈ 3 days విల్లాలో ఇలా గడిచిపోయింది. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు బై బై, గుడ్ నైట్.